వైట్ అండ్ వైట్ డ్రెస్, నిగనిగలాడే గడ్డం, చిన్న బొట్టుతో ముఖేష్ గౌడ్ అలా అలా నడిచొస్తుంటే చాలు, ఆ లుక్కే వేరంటే తెగ మురిసిపోతారు అభిమానులు. ముఖేష్ జంట నగరాల్లో మాస్ లీడర్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మార్కెటింగ్, బీసీ సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేశారు. దానం నాగేందర్ తో కలిసి హైదరాబాద్ బ్రదర్స్ గా బ్రాండ్ సంపాదించారు. ఆయన బహిరంగ వేదికలపై పెద్దగా మాట్లాడేవారు కాదు. సభల్లో ఆయన తరఫున నాగేందరే మాట్లాడేవారు. మీడియాతో కూడా అంటిముట్టనట్లుగా ఉండేవారు ముఖేష్. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ తరఫున మాట్లాడి కొత్త వాదనకు తెరలేపారు. కానీ ఆ వాదనను కూడా కొనసాగించలేదు. ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం, 15 ఏళ్ల అధికారం, ఇన్నున్న ఎలక్షన్లలో ఓడిపోగానే ఒక్కసారిగా వైరాగ్యం వచ్చినట్లయింది ముఖేష్ కి. రాష్ట్ర స్థాయి నాయకుడి హోదా ఉన్నా కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. ఎన్నికలు, రాష్ట్ర విభజన తర్వాత కనిపించడమే మానేశారు. జనంలోకి రావడం తగ్గించేశారు. పెద్ద పెద్ద కార్యక్రమాలకు కూడా ఏదో హాజరు వేయించుకునేందుకే వస్తున్నారు. అంతేకాదు, కనీసం కార్యకర్తలు, ఇతర నాయకుల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు కూడా ఆయన రావడం లేదంటున్నారు. నిజానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దగా ఫంక్షన్లకు అటెండ్ అయ్యేవారు కాదు. ఓడిపోయాక అసలే కనిపించడం లేదు. ప్రస్తుతం ముఖేష్ కూల్ గా గడిపేస్తున్నారు. ఉదయం లేవగానే 4 కసరత్తులు చేస్తారు. తర్వాత తీరిగ్గా పేపర్లు తిరిగేయడం, టీవీలో పొలిటికల్ వార్తలు ఫాలో అప్ చేయడం, ఇలా చాలా రిలాక్స్డ్ గా ఉన్నారంట ముఖేష్ అన్న. ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇస్తూ సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారు. పిల్లల భవిష్యత్పై దృష్టి పెట్టారట. కొడుకు కోసం తన రాజకీయ జీవితాన్ని సైతం పణంగా పెట్టారు. తనకు లేకపోయినా తన కొడుక్కి టికెట్ ఇవ్వమని తిరుగుతున్నారు. టీఆర్ఎస్ నుంచి ముఖేష్ కు ఆఫర్ వచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఆ ఆఫర్ నాకు కాదు, నా కొడుక్కి ఇవ్వండి, మీ పరువు నేను నిలబెడతా అంటున్నారు ముఖేష్. దీనికి తోడు మరాఠీలు, గుజరాతీలు ఎక్కువగా ఉండే గోషామహల్ ఏరియాలో ఈయనకు మంచి పట్టుంది. దీంతో ముఖేష్ ఫ్యామిలీ నుంచి ఒకరికి టికెట్ ఇచ్చే యోచనలో ఉంది టీఆర్ఎస్. అన్ని కుదిరితే అతి త్వరలోనే కొడుకు మెడలో గులాబీ కండువా కప్పి తన రాజకీయ జీవితాన్ని తెర వెనుకకే పరిమితం చేయాలని చూస్తున్నారట. వ్యాపారాలు చూసుకోవాలనేది ముఖేష్ ఆలోచనగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అందుకే కొంతకాలం నుంచి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకల్లో కూడా కనిపించలేదు. ఇక నియోజకవర్గంలోని కార్యకర్తలు, నేతల బాగోగులు, అనుచరులు, అభిమానుల మంచి చెడులు కూడా కొడుకుకి అప్పగిస్తున్నారు. మీడియా ముందు పెద్దగా హంగామా చేయని ముఖేష్ తనపై ఎవరైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే మాత్రం వాళ్లపై మరో విధంగా రివెంజ్ తీర్చుకుంటారనే అపవాదు కూడా ఉంది ఈయనపైన. నియోజకవర్గంలో తనదైన పవర్ చూపించేవారు ముఖేష్. సెటిల్మెంట్లు, లావాదేవీల వ్యవహారంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ముఖేష్ కుమారుల వ్యవహార శైలి కూడా చాలా సార్లు వివాదాస్పదమయ్యేవి. ఎన్నికల సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలో జరిగిన గొడవల్లో ఈయన కుటుంబం పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. స్వయంగా ముఖేష్ కుమారుడు విక్రమ్ వాటిలో పాల్గొన్నారు. అంతకుముందు, ఆ తర్వాత కూడా ఆయనపై ఆరోపణలున్నాయి. బీజేపీ నుంచి ప్రత్యర్థి రాజు సింగ్ ను ఓడించడానికి బీజేపీ రెబల్స్ ను ముఖేష్ ప్రోత్సహించారని కూడా చెబుతారు. కానీ ఇప్పుడు ఆ రాజకీయాలన్నిటికీ దూరంగా ఫ్రెండ్స్ తో బాతాఖానీలు, చిట్చాట్లతో కులాసాగా ఉన్నారాయన. కనీసం మీడియాలో కూడా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానం నాగేందర్ తో టచ్ లో ఉన్న ఇద్దరూ కలిసి మాత్రం కనిపించడం లేదు. భవిష్యత్ గురించి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టే అన్నీ ముందే చక్కబెట్టుకుంటున్నారు. మొత్తానికి రాజకీయ జీవితం ఇక చాలు అనుకుంటున్న అతి కొద్ది మంది నాయకుల్లో ముఖేష్ ఒకరన్నమాట.